బోటు ప్రమాదంలో ప్రాణాలు జయించిన మత్స్యకార మృత్యుంజయుడు కారే చిన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. కొద్దిసేపు క్రితం అతన్ని చైనా షిప్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం రూమ్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం చిన్న మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అసలు ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఎలా జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు ఎంతమంది ఉన్నారు, వారు మీ కుటుంబ సభ్యులు అంటున్నారు, ఏంటి ఆ విషయం? ఇప్పుడు మేము అక్కడ నెట్ లాగేటప్పుడు 30 మైళ్ళ నుంచి సౌత్కి లాగుతున్నాం. 37 నుంచి నార్త్కి సౌత్కి లాగుతున్నాం. అక్కడ నైటీ పొగులు 2 రోజులు ఏట అయిపోయింది. ఏట అయిపోయిన తర్వాత కొనసాగిసిన తర్వాత దరిగింది వచ్చేస్తున్నాం. సరుకు మనకు పడ్డది వచ్చేస్తున్నాం. వచ్చేసిన తర్వాత చూస్తే వచ్చేస్తున్నాం. 10 మైళ్ళు ఉంది. 10 మైళ్ళు ఉంటుండగా దరికి ఫోన్ చేశాను మా మిస్సెస్ గారికి. అమ్మ పలానా టయానికి వచ్చేస్తున్నాం. అప్పుడు 3:30 అవుతుంది. అయితే ఒక అరగంట గంట పడుతుందమ్మా వచ్చేస్తున్నాం అని అన్నాం. వచ్చేస్తాను అనేసరికి సరేలే వాళ్ళకి ఫోన్ అందింది కదా అని చేసి చెప్పాను. సరే వచ్చేసి నేను సరే 2 నిమిషాలు ఉంటుంది బాల్తో కొట్టేసింది. బాల్తో కొట్టేసిన వెంటనే సరే ఈ ఆరుగును మంచిగా కాసి తూలిపోయి ఎటుపోయి పడిపోయి నాకు తెలియదు. ఆరుగును చేరుకుని 7 వెళ్ళాం. మా బాబు రాలేదు. అన్నయ్య కొడుకు పెద్ద అన్నయ్య కొడుకు రాకపోతే ఆయన పేరు చెన్నయ్య అంటారు, మా వారి పేరు చంటి. అయితే రాకపోతే ఎప్పుడైతే బోల్తో గట్ట మనిషి రాలేదు మా అన్నయ్య నేను ఏడుస్తున్నాను. బాబు నా కొడుకు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు అని ఏడుస్తున్నాం. అయితే మా పెద్ద నా కొడుకు చనిపోయాడు కదా, మనం బతికినట్టుగా మనం చూసుకున్నాం. నాకు కంగారు పడికి ఏడ్చొద్దు అని చెప్పేసి నాకు చెప్తాను, ఆయనకి నేనే చెప్తున్నాను. చెప్పిన తర్వాత అలా బోటు మీద ఉంటుండగా ఎప్పుడైతే అలా ఉండి 9 అయిపోతే 9 అయిపోయి సేనట పడిపోయింది. ఇంకెవరు రాలన్నయ్య చూస్తే అదరుపూట ఎక్కువ అయిపోయింది. మనం ఏదో రకంగా ఈయన మీద ఉంటామంటే పైవేరే ఉంటుంది మొలగదా అని చెప్తాను మా అన్నయ్య. అనుభూతి ఉన్న లేలి మనకు తెలియదు కదా, ఎంత డైవర్ అని మనం ఉండదు, పెద్దోళ్ళ మాట మనం వినాలి అని చెప్పేసి ఉండి అదేంటి 9 అయిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది బోటు కిందకి వెళ్ళిపోయిన వెంటనే ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతుందో మనం మా 6 మాట్లాడుకున్నాం. అరే 6 ఒక్కడే ఉందాంరా, కలిసే ఉందాము, నైట్ అల్లా ఎటు చెదిరాము అనుకో చనిపోతాంరా అని చెప్పేసి ఇదే వాడ అదే వాడని దగ్గరికి వెళ్దామని చెప్పేసి అలా ఈదికొచ్చి ఈ మామిడికి బారుకి ఎత్తుంది కానీ దరికి రావట్లేదు. దరికి రాకపోతే అప్పుడు అంతనేసుక అన్నయ్య ఇలాగే చనిపోతాం అని చెప్పేసి అప్పుడేమో 11 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, లేకపోతే 12 అవ్వచ్చు. ఒక 6 ఉండేల వల్ల 5 ఉన్నాం. ఒక మనిషి కాపాడలేదు. 5 ఉంటే ఒక 5 మనం ఏదో రకంగా వెళ్దాము అని చెప్పేసి కలిసి ఉందామని చెప్పేసి తెల్లవారులే ఉన్నాం. తెల్లవారులు ఉండు ఓ షిప్ కనిపిస్తుంది. 4 అయిపోద్దాము అప్పుడు తెల్లవారిపోతుంది. 4 అయిపోయి షిప్ కనిపిస్తుంది. ఆ షిప్ కనిపిస్తుండగా మా షిప్ కాడికి వెళ్తాము 4 అని 5 వెళ్ళిపోతాం రండి అంతే. మా అన్నయ్య అన్నాడు, నా టైం అయితే బాగలేదు, నా కాళ్ళు కడపకలు తెరబడిపోయి ఈలోపు తెప్పలు గిప్పలు వచ్చినట్టు గుంతే ఎక్కిపోతాను, నువ్వు వెళ్ళినట్టు గుంతే మీ 4 ఈదికి వెళ్ళండి, నేనైతే రాలేను అని చెప్పేసి అన్నాడు. ఆ పోరు చెట్టుకుని మా అన్నయ్య ఇక్కడ పెట్టుకుని అలా ఉన్నాడు. మేము వెళ్ళిపోయాం 4 వెళ్తుండగా ఏడు జరిగింది అనుకున్నాం. ఈ 4 2 పోర్సుల మీద ఉండలేకపోతున్నాం. నాకు ఊపిరి అయిపోతుంది, ఇంకోటికి ఊపిరి అయిపోతుంది. మనిషికి ఒకసారి కెమెరా ఉండకపోతే అప్పుడు కెమెరా ఉండకపోతే నేను అన్నాను, అరే మీరు 3 నీదికి రండి, నేను నీదికి వెళ్తూ ఉంటాను, వెళ్ళి యాంకర్తో పట్టేస్తాను. యాంకర్తో పట్టేసిన వెంటనే మీరు వచ్చి తెలిరా అప్పుడు అని చెప్పి అనేసరికి మరి వాళ్ళు ఏ టైంలో నాకు తెలియదు, నాకు కనిపించదు. నన్ను యాంకర్ పట్టుకొని ఉన్నాను. నన్ను యాంకర్ ఇలా పట్టుకున్న వెంటనే దొలపడి వచ్చేసింది. బాబు చచ్చిపోయిన కింద పడిపోయాను. నన్ను సమయం అంతే మరి నాకైతే తెలీదు. 7 అవుతుందో 9 అవుతుందో 8 అవుతుందో తెలియదు. నాకు మా నాన్న చెప్పలేను అది. అయితే పడిపోయాను. తెల్లారిపోయింది. పడిపోయిన వెంటనే ఆ వాడు షిప్ ఉంది, ఆ షిప్ పట్టుకుని పక్కట్టుకుని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతే బాయ్ కాపాడండి బనీలు తీసి ఇసురుతున్నాను. కాపాడంటే అక్కడ ఉన్నాను పక్కన మనుషులు ఉన్నాలేమో టక్కమని చూసేసారు. చూసిన వెంటనే నైఫ్ జాకెట్ ఇసిరిసిన వెంటనే సీలో పడిపోయింది. పడిపోయిన వెంటనే ఆ జాలాడు కింద దించి పైకి లాగేసి నా ఊపిరి పోయినట్టు అయిపోయాను. వాడి కింద పడిపోయిన ఏదో తెచ్చేయాలి, ఇలాగ హాస్పిటల్ ఉంది కదా, జాలు తెచ్చి పైకి తీసుకెళ్ళి. ప్రమాదం ఏ సమయంలో జరిగింది? మీరు ఆ పెద్ద షిప్ దగ్గరికి ఎన్ని గంటలకు చేరుకున్నారు? 9 గంటలకి బోటు మునిగిపోయిందని అన్నారు. ఎంత సమయం పట్టింది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి? సమయం అంటే 9 గంటల నుంచి 7:30 నువ్వులు అంతలు 8 నువ్వులు అంతలు అంతవరకు నీటిలోనే కొనసాగాం.
నైటల్లా 9 గంటల నుంచి 7:30 వరకు కొనసాగాం అలాగే. ఆ నీటిలోనే ఈత కొట్టాం. 6లోకి మనిషి కనిపించట్లేదు. 5 ఉన్నాం. 5 ఉన్న చోట మనిషి కనిపించట్లేదు. అంటే ఇక్కడ నుంచి 9 గంటల నుంచి మొదలు పెడితే ఉదయం 7:30 చేరుకునే క్రమంలోపు మీ కుటుంబ సభ్యులు, మీ తోటివారు ఒక్కొక్కరు కనపడకుండా పోతుంటే అంత ధైర్యంగా ఎలా ఎదగలిగారు? ఏంటి ఆ విషయాలు? అప్పుడు బాధతో ఉన్నారా? లేకపోతే ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? మీ తమ్ముళ్ళు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారా? ఇలాగ కలిసి ఉండే మాట్లాడుతున్నాం. ఎవరు ఊపిరి ఉంటే ఊపిరి ఉంటాము, లేకపోతే లేదు. ఏదైనా ఊపిరి కలిసికట్టుగా ఉందాము. ఎందుకంటే మీ ఊపిరి ప్యానాలు గీసేలు అంతే ఊళ్ళు బతమరా, అలా కలిసే ఉందామని చెప్పి అలా సరదాగా మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటారు గ్యాంగ్లో. మాట్లాడుకుని ఎవరు ఊపిరి అయిపోతే మరి ఇంకా మనం ఏం చేయలేమని చెప్పి అలా మాట్లాడుతుండగా ఎప్పుడైతే మా పెద్దాన్ని రాని అనగానే నాకు ఈ కుడభుజం అనేది రాలిపోయింది. ఇదేటన్నయ్య చిన్నప్పటి నుంచి పెంచావు, నా ఆడతంలో నేను అనుకున్నాను. చిన్నప్పటి నుంచి పెంచావు, నువ్వు చెప్పి ధైర్యం చెప్పి నువ్వు కూలిపోతే నేను ఎలాగన్నయ్య అని చెప్పి అలా ధైర్యం తెచ్చుకును మళ్ళా చిప్పుకాడికి వెళ్దాము, ముగ్గురు వెళ్తాము, నలుగురు వెళ్తాం, ఈ ముగ్గురు వెళ్దాము అని చెప్పి నలుగురు వెళ్దామని చెప్పేసి నలుగురు మీదకి వెళ్తే అయితే ఈ నలుగురికి అవ్వట్లేదు. అవ్వకపోతే నన్ను నొగ్గండ్రా నేను వెళ్తాను ఆడికి అని చెప్పి మీరు అయితే మా అయ్య మీరు వెళ్ళండి. మా అన్నయ్యలు సేంతుడి కుర్రోడు, మా ఏరగొడు కూడా అదే మాట అన్నాడు, మా అన్నయ్య కొడుకు కూడా అదే మాట అన్నాడు. అది ఆ మాట చెప్పగలి నేను చిప్పు కాడికి వెళ్ళాను. ఆ చిప్పు కాడికి వెళ్ళి నా కుటుంబంలో నలుగురు ఫ్యామిలీ, మా పెద్ద అన్నయ్య, మా అన్నయ్య వాళ్ళ కొడుకులు ఇద్దరే. నా కుటుంబం ఇంకేటి లేదు, ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను. నా ఆస్తి పోయింది, నా కుటుంబం పోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. అదే ఈ అప్పులు చేసి అన్నీ చేసి నా ఆస్తికి పెట్టాను పెట్టుబడి. ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు కూడా తెలుసు. చాలా పెట్టుబడి పెట్టాను. దాదాపు 30 లక్షలు ఎంతో పెట్టుబడి ఈ ఆస్తికి పెట్టాను. అదే మీరు కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి అందరికి చెప్పండి. ఎందుకంటే కొద్దిగా మాకు ఏదో సహకారం చేస్తే ఆనందంగా ఉంటుంది. అది ఇది పార్టీ ఫీలింగ్ కాదు. 10 రూపాయలు వచ్చినట్టుగా ఏదో ఆలోచించండి. మొత్తం మా కుటుంబాలకి అందరికీ నా ఆశీర్వాదం అంది చూడండి సార్. మీరు ఇందాక మాట్లాడుతూ పూడిమరక వరకు వెళ్ళాము, కొన్ని నాటికల్లో మైళ్ళ దూరం అని అదొక లెక్క చెప్పారు. కొంత దూరం వచ్చేసరికి బోటు బోల్తా పడిందనే కొన్ని మైల్స్ కూడా చెప్పారు. ఎంత డిస్టెన్స్ ఎంత, వేటకి ఎక్కడి వరకు వెళ్ళారు? ఏటకి నేను నెట్ లాగేయడం 23 మైళ్ళు, వచ్చేయడం 13 మైళ్ళు అయిపోయింది. జట్టీలో 10 మైళ్ళు ఉన్నది బోల్తా పడిపోయింది. జట్టి పొజిషన్ 10 మైళ్ళు ఉంది, బోల్తా పడిపోయింది. చివరిగా ఒక విషయం, మీరు 9 గంటల తర్వాత మీరు నిలబడిన బోటు కూడా మునిగిపోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత మీరు ఈత ప్రారంభించారు, 7:30కి చేరుకున్నారు. ఈలోపు సహాయక చర్యలు ముమ్మరం చేసి బోటు వచ్చినా హెలికాప్టర్ వచ్చినా ప్రాణాలతో ఎంతమంది బయటపడేవారు? హెలికాప్టర్ వచ్చినా అంతే, మరి వచ్చినట్టుకుంటే అప్పుడే దొరికిపోతాం. మరి మన అక్కడ సెలవులు ఏటి లేవు కదా సార్. దాన్ని బట్టి మనకి వాళ్ళకి సమాచారం అందలేదు. అన్నలు కానీ తప్ప కానీ 11 గంటల సిప్పులు వచ్చి అన్నలు కానీ రాలేదు. అలాగే ఆ సముద్రంలోనే అలా 7:30, 8 గంటల వరకు అలా ఈది కొట్టుకునే ఉన్నాం. మరి వాళ్ళు రాలేదు. GPS ట్రాకర్ కానీ అలా మరి ఏటి సెల్లగిల్ల ఏటి తడిసిపోతే ఉండదు కదా, మొత్తం పోయింది అప్పుడే. అయినా సరే ఈ గుండె ధైర్యంతో అలాగా కొనసాగించాం. అలాగే ఆ ఫ్యామిలీ అంతా పోయింది. నా జీవితం ఇంకా అలాగా సర్వనాశనం అయిపోయింది. గడికింత నా ఫ్యామిలీ కోసం ఆ కళాశాల మొత్తం ఫ్యామిలీకి వాళ్ళందరి ఫ్యామిలీ కొద్ది సహకారం చేసి నా ఆస్తి నష్టం ఇవన్నీ చూడండి. అది ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాను. అది కొద్దిగా ఇది మొత్తం మీద ప్రభుత్వం తన బాధను చూసి ఆదుకోవాలి. ఆస్తిని నష్టపోవడంతో పాటు తమ వారిని కోల్పోయిననే ఆవేదన చిన్న వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జరిగినటువంటి బాధను తలుచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి గుర్తు వస్తే భావోద్వేగానికి కూడా లోనవుతున్నటువంటి సందర్భం నెలకొంది. ప్రభుత్వం ఆస్తికి చేసేటువంటి మేలుతో పాటు నష్టపోయినటువంటి కుటుంబాలను కూడా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కిమ్స్ ఆసుపత్రి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.